హాయ్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 క్లాస్ థర్డ్లో మనం డిస్కస్ చేయబోయేది రైల్వే వ్యవస్థగా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైల్వే జోన్స్ కావచ్చు, ఇతర రైల్వేస్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్లు, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ క్లాస్లో సైన్స్ నుండి ఒక మంచి లెసన్ విన్నాం. సెకండ్ క్లాస్లో అరిథమెటిక్ నుండి మరికొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవడానికి ట్రై చేసాం. ఈ క్లాస్లో స్టాటిక్ జీకే నుండి ఏ విధంగా అడుగుతున్నాడు అనేది పూర్తిగా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్కి ఎంతవరకు చదవాలో, ఎలా చదవాలో అలానే క్లాసెస్ ఉంటాయి. ఓకే. అండ్ సిసిఏ క్యాండిడేట్స్కి సంబంధించి స్పెషల్ లైవ్ క్లాసెస్ అయితే 15th జూన్ నుండి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. ఓన్లీ 50 మందికి మాత్రమే. ఈరోజు తీసుకునేవారు 2000 రూపీస్ చెల్లించి జాయిన్ అవ్వచ్చు. ఆ ఫోన్పే నెంబర్ ఉంది, వాట్సాప్లో పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క డీటెయిల్స్ పంపండి. డెఫినెట్లీ మీకు జాబ్ వచ్చేలా టీచ్ చేయడం జరుగుతుంది. సిసిఏ క్యాండిడేట్స్కి 100 అవర్స్లో 2 months డ్యూరేషన్లో. ఓకే. అండ్ మనం ఏదైతే లాంచ్ చేసామో ఈ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్రతి ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. తీసుకోవాలి అనుకునేవారు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నట్లయితే తిరంగ బుక్ స్టాల్, వికాస్ బుక్ స్టాల్ అశోక్ నగర్లో ఉంటుంది. టైమ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. లేదు మాకు ఆన్లైన్లో కావాలి అనుకునేవారు 380 రూపీస్ విత్ డెలివరీ ఛార్జెస్ పైన కనిపిస్తున్న ఫోన్పేకి పేమెంట్ చేసేయండి. ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్లో షేర్ చేయండి. రైట్. అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోండి. మీరు పెట్టే రూపాయికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఓకే. రైట్. కమింగ్ టు ద టాపిక్. సో చాలామంది అనొచ్చు, అన్న అదంతా ఎందుకు చెప్పడం అని. సో నా ఛానల్ నేను ప్రమోట్ చేసుకోవాలి కదా. సో తప్పేం లేదు. మీరు అక్కడ అవసరం లేదనిపిస్తే స్కిప్ చేసేయండి. రైట్. రైల్వే యొక్క పూర్తి సమాచారం. భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైంది అడగొచ్చు, ఏ రూట్లో ప్రారంభమైందని అడగొచ్చు, ఎవరి కాలంలో ప్రారంభమైందని అడగొచ్చు. సో భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం వచ్చేసి 1853లో ప్రారంభమైంది. బొంబాయి నుండి థానే వరకు రూట్ వచ్చేసి బాంబే టు థానే. ఎన్ని కిలోమీటర్ల పరిధిలో అన్నప్పుడు 34 కిలోమీటర్ల పరిధిలో. ఎవరి కాలంలో అంటే లార్డ్ డలౌసీ కాలంలో. సో ఇన్ని రకాలుగా అడగవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఎవరి కాలంలో ప్రారంభమైంది? భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఏ రూట్ల మధ్య ప్రారంభమైంది? భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది? ఇన్ని రకాలుగా పర్టికులర్ క్వశ్చన్ నుండి అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఏర్పాటైన మొదటి రైల్వే జోన్ ఏది అంటే సదరన్ రైల్వే. హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నై. భారతదేశంలో 18వ రైల్వే జోన్ ఏది అంటే దక్షిణ కోస్తా రైల్వే. హెడ్ క్వార్టర్ విశాఖపట్నం, వైజాగ్. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది అంటే నార్థన్ రైల్వే అంది. హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. అతి చిన్న రైల్వే జోన్ ఏది అంటే ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్, గౌహతి హెడ్ క్వార్టర్. మొట్టమొదటి వందే భారత్ ఏ రూట్ల మధ్య అని అడగవచ్చు. సో ఢిల్లీ టు వారణాసి మధ్య ఫిబ్రవరి 2019లో నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లెంత్ 759 కిలోమీటర్. సో రూట్ ఏంటి? ఢిల్లీ టు వారణాసి. యూనియన్ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను ఎప్పుడు వేరు చేశారని అడగవచ్చు. 1924లో వేరు చేయడం జరిగింది, అక్వర్త్ కమిటీ సూచనల ప్రకారం. ఏ కమిటీ సూచనల ప్రకారం అంటే ఇది. సో మళ్ళీ ఎప్పుడు మర్జ్ చేసి ప్రవేశపెట్టారు అనుకునే చూస్తే 2017లో అరుణ్ జైట్లీ పీరియడ్లో మర్జ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అండ్ రైల్వే శాఖ మంత్రి, మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి వచ్చేసి జాన్ మతాయ్ 1947లో. సో ఆఫ్టర్ 1952లో కనుక చూస్తే, అంటే మొదటి ఎన్నికలు జరిగిన తర్వాత చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు. సో ప్రజెంట్ ఎవరు అనేది కింద కమెంట్ సెషన్లో ఆన్సర్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనే లెసన్ కనుక జీకేలో విన్నప్పుడు ఈ కనిపిస్తూ ఉంటే
యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయ రైల్వేలు కనుక చూస్తే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వెస్ట్ బెంగాల్ 1999లో ఇదైతే చోటు సంపాదించింది. సిఎస్టి ఛత్రపతి శివాజీ టెర్మినల్ 2004లో చోటు సంపాదించింది మహారాష్ట్ర. నీలగిరి మౌంటైన్ రైల్వేస్ 2005లో చోటు సంపాదించింది తమిళనాడు. కల్కా సిమ్లా మౌంటైన్ రైల్ హిమాచల్ ప్రదేశ్ 2008లో ఇదైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి ఇవి. అండ్ చిట్ట చివరి రైల్వే స్టేషన్స్ కనుక చూస్తే ఉత్తరాన బారాముల్లా రైల్వే స్టేషన్ కాశ్మీర్, ఈస్ట్లో తూర్పున లీడో రైల్వే స్టేషన్ అస్సాం, సౌత్లో కన్యాకుమారి రైల్వే స్టేషన్ తమిళనాడు, వెస్ట్లో నలియా రైల్వే స్టేషన్ గుజరాత్. ఇవి చిట్ట చివరి రైల్వే స్టేషన్స్ దిక్కుల వారిగా. నెక్స్ట్ రైల్వే పరికరాల తయారీ కేంద్రాలు ప్రదేశాలు కనుక చూస్తే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎలక్ట్రిక్ ఇంజన్లను ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఇక్కడ డీజిల్ ఇంజన్ తయారు చేస్తారు. అండ్ డీజిల్ లోకో మోడరైజేషన్ వర్క్స్ పంజాబ్లోని పటియాలాలో ఉంది. డీజిల్ ఇంజన్ యొక్క విడి భాగాలు తయారు చేస్తారు ఇక్కడ. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడులోని చెన్నై పెరంబూర్లో ఉంది. ఇక్కడ రైల్వే బోగీలు తయారు చేస్తారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్లోని కపూర్తాలాలో ఉంది. ఇక్కడ కూడా బోగీలు తయారు చేస్తారు. రైలు వీల్ ఫ్యాక్టరీ బెంగళూరులో ఉంది. ఇక్కడ చక్రాల ఇరుసులు తయారు చేస్తారు. గోల్డెన్ రాక్ లోకోమోటివ్ వర్క్షాప్ తమిళనాడులోని తిరుచార్పల్లిలో ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్ చూద్దాం. రైలు పట్టాల మధ్య గల దూరాన్ని రైల్వే గేజ్ అంటాం. రైల్వే గేజ్ అంటే ఏంటి? రైలు పట్టాల మధ్యలో గల దూరాన్ని రైల్వే గేజ్ అంట. ఇవి డిఫరెంట్గా ఉంటాయి. బ్రాడ్ గేజ్ 1.676 మీటర్స్, నారో గేజ్ 0.672 మీటర్స్, లైట్ నారో గేజ్ 0.610 మీటర్స్, స్టాండర్డ్ గేజ్ 1.5 మీటర్స్, మీటర్ గేజ్ 1 మీటర్. ఈ లెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. రైల్వే ఎగ్జామ్స్కి ఎలా చెప్పాలో అలా చెప్పడం జరుగుతుంది కనుక ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ వచ్చేసి జపాన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు 1964లో. ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి టొకైడ్ షింకన్సెన్. భారతదేశంలో ప్రారంభించబోతున్న మొదటి బుల్లెట్ ట్రైన్ మార్గం వచ్చేసి బాంబే టు అహ్మదాబాద్. రూట్ వచ్చేసి ఇది జపాన్ సహకారంతో ఇదైతే ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మోస్ట్లీ రీసెంట్గానే ఏమైంది, ట్రయల్ అయింది. అక్కడ మనకి ఏదైతే ఇస్తూ ఉన్నారో ఆ ట్రైన్ జపాన్లో ట్రయల్ అయింది. మేబీ నెక్స్ట్ ఇయర్ టైంలో ఏమో ఇదైతే స్టార్ట్ అవబోతూ ఉంది. ప్రపంచంలో అతి వేగవంతమైన రైలు వచ్చేసి చైనాలో ఉంది. షాంఘాయ్ మాగ్లేవ్ ట్రైన్ 460 km/h స్పీడ్తో వెళ్తుంది. ఇది భారతదేశంలో వేగవంతమైన రైలు వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్. ప్రజెంట్ 180 km/h నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ గతిమాన్ ఎక్స్ప్రెస్. వందే భారత్ తర్వాత గతిమాన్ ఎక్స్ప్రెస్, ఇది 160 km/h. ఇప్పుడు ఏదైతే మన అహ్మదాబాద్ బాంబే రూట్లో రాబోతున్న బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో అది నియర్లీ 360 km/h అనేది హైయెస్ట్ స్పీడ్. అది భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి టు డిబ్రూగఢ్. ఇది వచ్చేసి 4154 km. నెక్స్ట్ వచ్చేసి అరోనాయ్ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం సెంట్రల్ టు సిల్చార్ రూట్ 3915 km. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది కూడా 2-3 డేస్లో ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. చీనా నదిపై ఉంది. కాశ్మీర్లో 359 మీటర్స్ యొక్క హైట్. ప్రపంచంలో పొడవైన రైల్వే బ్రిడ్జ్ కనుక చూస్తే డాన్యాంగ్ కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ చైనాలో ఉంది, 164.8 km. భారతదేశంలో పొడవైన రైలు కమ్ రోడ్ బ్రిడ్జ్ బోగిబిల్ బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర నదిపై ఉంది, అస్సాంలో 4.94 km. భారతదేశంలో పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ మీరు గ్రహించండి, బోగిబిల్ బ్రిడ్జ్ బ్రహ్మపుత్ర నది అస్సాం 4.94 km. ఇఫ్ మీ యొక్క ఆప్షన్లో ఈ ఆన్సర్ కనుక లేకపోతే, ఈ క్వశ్చన్ ఇచ్చి భారతదేశంలో పొడవైన రైల్వే బ్రిడ్జ్ అని ఆప్షన్లో బోగిబిల్ కనుక లేకుండా వెంబనాడ్ బ్రిడ్జ్ అని కనుక ఇచ్చినట్లయితే ఇది పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇచ్చిన ఆప్షన్లో 5 లేకపోతే, 5 ఉంటే 5 పెట్టేసేయండి. సో 4.62 km.
నెక్స్ట్ భారతదేశంలో అతి పొడవైన రైలు సొరంగ మార్గాలు చూస్తే పీర్ పంజాబ్ రైల్వే ఛానల్ కాశ్మీర్ 11.2 కిలోమీటర్స్. అతి పొడవైన రైలు సొరంగ మార్గం వచ్చేసి వరల్డ్లో గోధాడ్ బేస్ టనల్ సింగపూర్లో ఉంది, 57 కిలోమీటర్ ఇది. సో ఇక్కడ మెట్రో ట్రైన్స్ గురించి కనుక కొద్దిగా డిస్కషన్ పెట్టుకుంటే, ప్రపంచంలో మొదటి మెట్రో రైల్ ప్రారంభించిన దేశం లండన్. భారతదేశంలో మొదటి మెట్రో రైలు వచ్చేసి కలకత్తాలో 1984లో స్టార్ట్ చేశారు, ఢామ్ టు తాలిగంజ్ వరకు రూటు. భారతదేశంలో అతిపెద్ద మెట్రో వచ్చేసి ఢిల్లీ. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మెట్రో వచ్చేసి బెంగళూరు. భారతదేశంలో అతి చిన్న మెట్రో వచ్చేసి అహ్మదాబాద్. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని శ్రీధరన్ అని అంటాం, ఈ శ్రీధరన్ గారిని. భారతదేశంలో మెట్రో ఉన్న సిటీస్ కనుక చూస్తే కల్కత్తా వెస్ట్ బెంగాల్, చెన్నై తమిళనాడు, కొచ్చిన్ కేరళ, బెంగళూరు కర్ణాటక, హైదరాబాద్ తెలంగాణ, బాంబే మహారాష్ట్ర, నాగపూర్ మహారాష్ట్ర, అహ్మదాబాద్ గుజరాత్, జైపూర్ రాజస్థాన్, ఢిల్లీ, నోయిడా, లక్నో. సో రైల్వే జోన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కనుక చూస్తే సెంట్రల్ రైల్వే, మధ్య రైల్వే కనుక చూస్తే ముంబై మహారాష్ట్ర, వెస్టర్న్ రైల్వే బాంబే మహారాష్ట్ర ముంబై, సదరన్ రైల్వే చెన్నై తమిళనాడు, ఈస్టర్న్ రైల్వే కోల్కతా వెస్ట్ బెంగాల్, నార్థన్ రైల్వే ఢిల్లీ, నార్త్ ఈస్ట్ రైల్వే గోరఖ్పూర్ యూపీ, సౌత్ ఈస్ట్ రైల్వే కోల్కతా వెస్ట్ బెంగాల్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్. సో చాలా లవ్ ఉన్న రైల్వే ఇది. నార్త్ ఫ్రాంటియర్ రైల్వే గౌహతి అస్సాం, ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ బీహార్, అండ్ నెక్స్ట్ నార్త్ వెస్ట్ రైల్వే జైపూర్ రాజస్థాన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ ఒడిస్సా, నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ప్రజెంట్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్, సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ కర్ణాటక, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ మధ్యప్రదేశ్, కోల్కతా మెట్రో రైల్వే కోల్కతా వెస్ట్ బెంగాల్, సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. సో ఇవి మనకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్. సో ఈ విధంగా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. రైల్వే ఎగ్జామ్స్కి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడం నా బాధ్యత, మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఓకే, సో ప్రాపర్గా నేర్చుకోండి, రివిజన్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది కనుక గ్రూప్ డీకి నేను ఎప్పుడు చెప్పినట్లే చాలా టైం పడుతుంది. సో ప్రాపర్గా నేర్చుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.